హలో అందరికీ నమస్తే. ఈఎస్ఐ. ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎందరు దీన్ని ఒక ప్రయోజనాన్ని పొందుతా ఉన్నారు? ఎందరు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు? ఈఎస్ఐ ఉండేవాళ్ళు, సీరియస్‌గా చెప్తాను, ఈఎస్ఐ ఉండేవాళ్ళు దాన్ని పోగొట్టుకోదండి. చాలా బెనిఫిట్ ఉంది. మరి చాలా మంది చెప్తారు ఈఎస్ఐ హాస్పిటల్‌లో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలా క్లీన్ లేదు. అంటికాడ బాగా మనని పోతే వాళ్ళు మాట్లాడిపిస్తే మంచిదిగా మాట్లాడలేదు అట్లా అని చెప్తారు. కానీ లేదు. మేము ఒక 10 ఇయర్స్ ఇంకా యూజ్ చేస్తున్నాం ఈఎస్ఐని. కానీ మాకు బాగుంది. ట్రీట్మెంట్ కూడా బాగుంది అలా. ట్రీట్మెంట్ బాగుంది. ఇంకొకటి సర్జరీ ఏమైనా చేయాలంటే వాళ్ళు బయట రాసిస్తారు. అక్కడ ఆ ఫెసిలిటీస్ లేకపోతే, ఆ సౌకర్యం లేకపోతే ఈఎస్ఐలో ఇప్పుడు మేజర్ హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే, లివర్ ఇట్లా మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే, ఇంకా కొన్ని ఉంటుంది కదా, మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆడ ఏమైనా చేసేకైతే చేస్తారు. లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి రాసిస్తారు. ఈఎస్ఐ ఉండేవాళ్ళకి ఈఎస్ఐ ఉండేవాళ్ళకి ఈ మీకు చెప్తాను, క్లీన్ లేదని చాలా మంది చెప్తారు. కానీ పోకుండానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండానే, హాస్పిటల్లో కాలు పెట్టకుండానే అట్లే ఆడ ట్రీట్ చేసేలేదు అట్లా అని చెప్తారు చాలామంది. చెప్పిండారు నాకు కూడా. కానీ బాగుంది హాస్పిటల్లో, చాలా నీట్గా ఉంది. క్లీన్గా రెస్పాన్స్ ఇస్తారు, బాగా చూస్తారు. అక్కడ వాళ్ళు క్రౌడ్ ఉంటుంది కదా, కొంచెం మంది వెయిట్ చేయాల, క్యూలో ఉండాల, బాగా చూస్తారు. ఈఎస్ఐ ఉండేవాళ్ళు ఖండితంగా మీరు ఈఎస్ఐని యూజ్ చేసుకోండి. ప్రైవేట్లో ఏంటి పోతారు, ప్రైవేట్లో పోతే రష్ ఉండేలేదో, క్లీన్గా పోయి అట్లా పోయి ఇట్లా రావచ్చు అంటారు. కానీ డబ్బులు ఎక్కువ. ఈఎస్ఐ ఉండేటప్పుడు ఏంటి ప్రైవేట్లో పోవాలా అని నేను చెప్తాను. ఈఎస్ఐ ఉంటే ఈఎస్ఐ యూజ్ చేసుకోండి. మనం కష్టపడి పనిచేస్తాం కదా, మన సంబళంలా కదా ఈఎస్ఐ అది బెనిఫిట్ అమౌంట్ కొడతారు. అమౌంట్ కొడతారు, వాటికి ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. ఈఎస్ఐలా బాగా చూస్తారు. మీరు ఈఎస్ఐ పొందొచ్చు కదా, ఆ ట్రీట్మెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు కదా, ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా ఈఎస్ఐలా, బాగా చూస్తారు కదా. ఎందుకు మీరు బయటపోతారు? ఈఎస్ఐ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో చేసుకుంటారు, బయటపోవచ్చు. మిడిల్ క్లాస్ జనానికి నేను చెప్తాను. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగా ఉంది. అంతగా ఏం బ్యాడ్ ఏం లేదు. చాలామంది ఈఎస్ఐ యూజ్ చేసుకుంటారు, పోతారు. కానీ మనట్లా కొంచెం మేము యూజ్ చేసుకుంటున్నాం. కొంచెం ఉంటారు కదా, బాగలేదు, పోయి చూడకుండానే లోపలికి కాలు పెట్టుకుండానే బాగలేదు, నీట్ లేదు, చాలా అట్లా అనేసి లేదు. మీకు అది చూపించేదానికి నేను ఇప్పుడు వీడియో పెడతాను, మీకు చూడండి. కానీ మీరు బయట ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఈఎస్ఐ ఉంది కదా, మనం ఎలా యూజ్ చేసుకోకూడదని నేను చెప్తాను. ఈఎస్ఐ లేకపోతే ఏమో చెప్పచ్చు. ఉంది కదా, ఇప్పుడు టీవీలోనే ఎంత అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ చేయకుండా అట్లా అని చెప్పేసి. వేలే గట్టికి కొంతమందికి అయ్యలేదు. ఇలా ఇది ఈఎస్ఐ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు కదా. నాకే వినిపించిన వరకు ట్రీట్మెంట్ అలా బాగలేదు, నీట్గా లేదు, హాస్పిటల్స్ అలా ఇది గలీజ్గా ఉంది, అంటే డర్టీగా ఉంది, నీట్ లేదు అంటారు. లేదు, క్లీన్గానే ఉంది. దీన్ని చూసినా మీరు పోండా. కానీ డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా అంతే బాగుంటుంది. డాక్టర్ను లైట్గా మాట్లాడతారు. కొంతమంది ఏమో కొంచెం ఒక్కొక్క టైంలో వాళ్ళు కొంచెం ర్యాష్ బిహేవియర్ ఏంటంటే అంతగా ర్యాష్గా మాట్లాడద్దు. వాళ్ళకి పేషెంట్స్ చూసి వాళ్ళకి సాలెడ్ ఉంది కదా. అంటే ఇంకొకటి ఇక్కడ ఈఎస్ఐలో గవర్నమెంట్ హాస్పిటల్ అని కాదు, ప్రైవేట్లో కూడా ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకు కూడా కొంచెం పేషెంట్స్ ఎక్కువ అయితే వాళ్ళు కొంచెం కోపం చేసుకుంటారు. అన్ని జాగాలో ఉండేదే ఇది. నేనేం చెప్తానంటే ఈఎస్ఐ ట్రీట్మెంట్ బాగుంటుంది. కొంచెం పవర్ తక్కువ ఉంటుంది, మెడిసిన్స్ అంత స్ట్రాంగ్ ఉండదు, నిదానికి క్యూర్ అవుతుంది. ఈఎస్ఐ యూజ్ చేసుకోవాలని నేను చెప్తాను.
మీకు కొన్ని ఇక్కడ వీడియోలో కొంచెం క్లిప్ పెడతాను, కొంచెం వీడియో తీసుకొచ్చాను నేను, మీరు చూడండి ఎంత నీట్గా ఉంది అనేసి మీకు తెలుస్తుంది. ఈ హాస్పిటల్ అయితే ఇందిరానగర్లో ఉంది, ఈఎస్ఐ హాస్పిటల్. చాలా బాగుంటుంది, చాలా బాగుంది హాస్పిటల్, నీట్గా ఉంది. నేను నీట్ అనేసి పదే పదే ఎందుకు చెప్తానంటే చాలామంది నీట్గా లేదు, అది క్లియర్గా మనం పోతే ఆడ రెస్పాన్స్ ఇచ్చదు అని చెప్తారు. అది కార్ పార్కింగ్, మళ్ళీ స్కూటర్స్, టూ వీలర్స్ అంతా పార్కింగ్ ఉంది, బాగుంది. మీకు పోయే వాళ్ళకి ఆడ చాలా క్లీన్ లేదంటారు. నాకు వినిపించింది. చాలా ఈఎస్ఐకి పోయేదానికి పోకా ఉండేదానికి కారణమే అదేనే, క్లీన్లే మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చలేదు అనేసి. లేదు, హాస్పిటల్లో క్లీన్గా ఉంది, క్లీన్గా రెస్పాన్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కొక్క డాక్టర్లు, అంటే ఫిజిషియన్, హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ డాక్టరు, కిడ్నీ లివర్ ప్రాబ్లమ్ అంతా ఒక్కొక్క దీనికి ఒక్కొక్క క్యాబిన్, ఒక్కొక్క డాక్టర్లు చూస్తారు. షిఫ్ట్ ఉంటుంది వాళ్ళకి. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇది ఎంట్రన్స్, ఇది మనం అడ్మిషన్ చేసుకున్నాము. వినాయకుని దర్శనం చేసుకోండి, పోతేనే వినాయకుడు ఉంటాడు. ఎంత క్లీన్గా ఉంది. కానీ నేనేం చెప్తానంటే ఈఎస్ఐ ఉండేవాళ్ళు దయచేసి యూజ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేసుకుంటాను. ఎలాంటే అంత బాగా ట్రీట్మెంట్ ఉంటుందాడ. ప్రైవేట్లో పోతే ఎంత లక్షలు పెట్టాలో దుడ్లు, యాడ్నింగ్ పోయేది. ఈఎస్ఐ ఉండేటప్పుడు మనం యాడ దాన్ని యూజ్ చేసుకోకూడదు. ఇది ఎంత మంచి బెనిఫిట్ మనకి. ఈఎస్ఐ యూజ్ చేసుకోండి, ఓకేనా. చూడు ఎంత క్లీన్గా ఉంది, ఎంత బాగుంది హాస్పిటల్. కానీ డాక్టర్ దగ్గర మాట్లాడి వీడియో తీసే కాలేదు, చూస్తాను ఇంకొకసారి అయితే. కానీ ఎంత బాగా మాట్లాడతారు డాక్టర్, అంత పొలైట్గా మాట్లాడతారు. మనము అంతే, రష్ ఉంటుంది కదా, క్రౌడ్ మనం ఏం చేసేకాలేదు, కొంచెం వెయిట్ చేయాలి. ఒక్కొక్క దినము రష్ ఉండలేదు, ఒక్కొక్క దినం ఉంటుంది, ఏం చేసేకాలేదు, ఓకేనా. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.